రమాదేవి, నన్ను కొట్టి ఎంతగా అవమానించి చాలా పెద్ద తప్పు చేశావు. త్రాచుపాము లాంటి ఈ ఉపేంద్రనే కెలుక్కున్నావు. అద్దును చూసి నిన్ను కాటు వెయ్యకుండా వదలను. హలో, హైదరాబాద్ జైలు నుంచి జైలర్ త్రిపాఠిని మాట్లాడుతున్నాను. ఉపేంద్ర గారేనా? అవును, చెప్పండి. ఇక్కడ మీ ఖైదీ రామచంద్రయ్య ఉన్నాడు కదా? పోయాడా? గాడ్ ఈజ్ గ్రేట్. అలా కోరుకుంటున్నారా? ఉన్నాడు. కానీ మీకు చేసిన విషయం ఏంటంటే, ఈరోజు ఆ రామచంద్రయ్య కూతురి పుట్టినరోజంట. ఆ సందర్భంగా ఈ ఒక్కరోజు పెరోల్ బెయిల్ కోసం అప్లై చేశారు. మీరే కదా లోపల వేయించింది. అతని పెరోల్ మీద బయటికి పంపించాలి అంటే మీ నో అబ్జెక్షన్ కావాలి. ఏం సార్, నోనేగా అంటారు? లేదు, కూతురు పుట్టినరోజు అనేగా అడుగుతున్నారు. పంపించండి, నాకే అభ్యంతరము లేదు. ఓకే, గాడ్ ఈజ్ గ్రేట్. రమాదేవి, ఆ రామచంద్రయ్య బయటికొచ్చాడంటే నిన్నే టార్గెట్ చేస్తాడు. అందుకే నేను ఏ అభ్యంతరం చెప్పలేదు. ఆంటీ, ఈ గోదాదేవి కళ్యాణం ప్రవచనం వింటే ఇంక మా పెళ్లికి ఏ ఆటంకాలు ఉండవా? అవును నిషా, అందుకే గురువుగారు చెప్పగానే ఇంకో రోజు చేద్దామన్నా ఆలోచనే చెయ్యకుండా ఈ రోజే ప్రవచన కార్యక్రమాన్ని పెట్టించేశాను. అంతా మీకోసమేనమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. వసే చామంతి, నా మీదే కేసు గెలిచానని తెగ సంబరపడిపోతున్నావు కదా? నీ మనసులో ఉన్న దురాశ ఈ ప్రవచనంతో నెరవేరకుండానే పోతుంది. నా ప్రేమ్ని గెలుచుకునేది నేనే. ఇక్కడ సంతకం చేయించండి. నా కూతుర్ని ఆశీర్వదించడం అయిపోగానే రమాదేవి, జగదీష్, మీరు ఎక్కడున్నా సరే వస్తా. ఈ రోజే మీకు చివరి రోజును చేస్తా. మీరు చేసిన పాపాలకి, మీ వల్ల పోయిన ప్రాణాలకి మిమ్మల్ని చంపి శాంతి కలిగిస్తా. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోను. మీరు బయట వెయిట్ చేయండి. గోదాదేవి కళ్యాణ ప్రవచనం ప్రారంభం అవుతోంది. మీరందరూ భక్తి శ్రద్ధలతో వినండి. మీకంతా మంచి జరుగుతుంది. అవును రోజా, ప్రేమేడి? ఫోన్ చేశాను సార్, కట్ చేశాడు. అంబసీ కాల్ యూ లెటర్ అని మెసేజ్ చేశాడు. మీ అత్తగారు అప్పటికప్పుడు ఫిక్స్ చేస్తే ఎలా తెలుస్తుంది? ఏవో పనులుంటాయిగా. ఎక్కడో దారిలో ఉండుంటాడు. నిషా మేనేజ్ చేస్తుందిలే. అదేంటి హర్ష అలా అంటారు? ప్రవచనం చెప్తున్నారు, భక్తి శ్రద్ధంతో వినండి. సేమ్ టు యు రమా. శ్రీరంగనాథ, మీ లీలల్ని ప్రవచనంగా ప్రారంభిస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి. పూర్వం శ్రీరంగనాథునికి విష్ణుచిత్తుడు అనే బ్రాహ్మణుడు పరమ భక్తుడుగా ఉండేవాడు. అతనికి పూల మొక్కలన్నా పూల చెట్లన్నా ఎంతో ఇష్టం. ఆ పుష్పాలతో అందంగా దండలు కట్టి స్వామివారిని అలంకరిస్తూ ఉండేవాడు. అతని దురదృష్టం, పాపం అతనికి పిల్లలు లేరు.
అతనికి పిల్లలు కలగాలని ప్రతిరోజు శ్రీరంగనాథుణ్ణి వేడుకుంటూనే ఉండేవాడు. ఒకరోజు రంగనాథుడు విష్ణుచిత్తుడికి కలలో కనపడి, ఏ పూలతో నన్ను ప్రేమతో ముంచుతున్నావో ఆ పూల మధ్యనే నీకొక కుమార్తెనివ్వబోతున్నానని చెప్పాడు. తన కలను విష్ణుచిత్తుడు తన భార్యతో పంచుకోగా ఆమె ఎంతో సంతోషించింది. స్వామి చెప్పిన మాట ఏ రోజు నిజమవుతుందోనని ఆ ఇద్దరూ కూడా ఎదురు చూడసాగారు. ఆ రోజు రానే వచ్చింది. పూలతోటకు విష్ణుచిత్తుడు దంపతులు వెళ్ళినప్పుడు అక్కడ పూల మధ్యలో గోదాదేవి కనిపించింది. పాపను చూసిన వాళ్ల ఆనందానికి అవధులు లేవు. ఆ సంతోషంతో, స్వామి ఇచ్చిన ఆ బిడ్డను మీకే సమర్పిస్తున్నాము స్వామి, మీ వరాన్ని సంతోషంగా పెంచుకుంటాము, తనకి ఏ కష్టం రాకుండా మీరే చూసుకోవాలి అని స్వామికి భక్తితో చెప్పేస్తారు. భక్తుడు అడిగిన కోరికను స్వామివారు కాదంటారా? ఇక్కడే గోదాదేవికి స్వామివారే తన భర్తగా కావాలన్న కోరికకు బీజం పడిపోయింది. గోదాదేవిని విష్ణుచిత్తుల దంపతులు అల్లారు ముద్దుగా పెంచసాగారు. గోదాదేవి చిన్నప్పటి నుంచే శ్రీరంగనాథుడి భక్తిలోనే ఉండేది. పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు కూడా మట్టిలో శ్రీరంగనాథుడి ప్రతిమలను చేసేది. పూలతో ఆమూర్తినే కొలిచేది. అలా యుక్త వయసు వచ్చేసరికి శ్రీరంగనాథుడినే తన పతిగా పొందాలన్న తలంపుకు గోదాదేవి వచ్చేసింది. మనం ఇక్కడ గుర్తించవలసింది ఏమిటంటే, గొప్పింటి వాళ్ళు గొప్పింటి వారినే పెళ్లిళ్లు చేసుకుంటారని, పేదింటి వాళ్ళు పేదింటి వారినే పెళ్లిళ్లు చేసుకుంటారని మనం